హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పెసర్ల సునుండలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ యామిని గౌతమ్. ఇప్పుడు మనం వీడియో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కప్ పెసర్లు తీసుకున్నాను. అవి ఒక ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. మనం రోస్ట్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. ఇలా సిమ్లో పెట్టి రోస్ట్ చేయడం వల్ల అన్నీ సరి సమానంగా రోస్ట్ అవుతాయి అన్నమాట. ఒకటి వేగినట్టు కాకుండా ఒకటి మాడిపోయినట్టు కాకుండా సరి సమానంగా రోస్ట్ అవుతాయి. ఇలా నాకు పూర్తిగా రోస్ట్ అయిపోయినాయి. కలర్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోయినది. ఇలా కలర్ ఈ కలర్లోకి వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇప్పుడు నేను వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. షిఫ్ట్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ మీకు చూసినట్లయితే నాకు మొత్తం మంచిగా రోస్ట్ అయిపోయినాయి. ఇలా పూర్తిగా చల్లారింది. పూర్తిగా చల్లారిన తర్వాతకి నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పూర్తిగా నేను గ్రైండ్ చేసుకున్నది బరకగా గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు 1 కప్ పెసర్లకి 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం తురుము వేసాక ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేయాలి, మిక్సీ పట్టాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మిక్చర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన మిక్చర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు ఉండలు కట్టడానికి నేను ఇక్కడ నెయ్యిని వాడుతున్నాను. కాగబెట్టిన నెయ్యిని. కొంచెం వేడిగా ఉంటుంది. వెంటనే చేయి పెట్టకుండా ఒకసారి ఆ స్పూన్తో కలుపుకుంటూ మొత్తం కలపండి. కలిపిన తర్వాతకి ఇప్పుడు చేతిని వాడుతూ మొత్తం నెయ్యి అనేది సున్నుండ పిండికి పట్టేలాగా మొత్తం వేసుకుంటూ కొంచెం వేసుకుంటూ కలపండి. ఇప్పుడు ఉండలు చేసుకోండి. ఈ విధంగా ఉండలు చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అటు ఎక్కువ నెయ్యి వేసుకోకుండా ఇటు తక్కువ నెయ్యి వేసుకోకుండా ఉండలు చేసుకోండి. మీరు చూస్తున్నట్లయితే నాకు బాగా నెయ్యి అనేది సరిపోయింది. ఒక 3 స్పూన్స్ వరకు. చూడండి ఎంత బాగా వచ్చిందో ఉండలు. ఇలానే మిగిలిన వాటితో కూడా ఉండలు చేసుకొని సర్వ్ చేసుకోవడమే. యమ్మీ పెసర్ల సునుండలు రెడీ. పిల్లలకి చాలా హెల్తీ. ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.